మనం హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే మన మైండ్ క్లియర్గా ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్లేసెస్ తిరుగుతూ నేచర్ని ఆస్వాదించాలి, మెడిటేషన్ చేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా హాయిగా నవ్వాలి, నవ్వించాలి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. మన కోసం మనం ఇవి నిత్యం చేసుకోవాల్సినవే. ఈ మధ్యన జపనీస్ ఒక రీసెర్చ్ చేస్తే రీసెర్చ్ రిజల్ట్ ఏం చెప్తుందంటే ఎసిడిటీ కానీ హైపర్ టెన్షన్ ఇలాంటివి మనం ఇర్రెగ్యులర్ డైట్ అనో లేదా సాల్టీ ఫుడ్స్ తీసుకోవడం వల్లనో అనుకుంటాము, కానీ మన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల హైపర్ టెన్షన్, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఎసిడిటీ, అలాగే కొలెస్ట్రాల్ ఫ్యాటీ ఫుడ్స్ వల్ల అనుకుంటాము, కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్, అలాగే ఆస్తమాకు కూడా మనకి ఆక్సిజన్ సప్లై లంగ్స్కి అందకపోవడంతో పాటు సాడ్ ఫీలింగ్స్ కంటిన్యూస్గా ఉండడం కూడా ఒక రీజన్ అని చెప్తున్నాయి అనమాట. స్టబర్న్ యాటిట్యూడ్, సెల్ఫిష్ యాటిట్యూడ్, జెల్లసీ, కిడ్నీలో స్టోన్స్ కూడా మనకి హేటెడ్ ఎమోషన్స్ కారణం అంట. అందుకని ఎమోషన్స్ని దూరం చేసుకుంటూ మన కోసం మనం ఎవరి కోసమో కాదు హ్యాపీగా ఉందాం.